భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. గోక్షీరైరపి శుద్ధమైన ఆవు పాలతోనూ నారికేళ సలిలై కొబ్బరి నీరుతోనూ వీటితో అభిషేకించి శుద్ధోదకై చివరికి నిర్మలమైనటువంటి జలాలతోనూ, అవి మామూలు జలాలు కాదు, మంత్రితై. ఒట్టి నీరు పోయకూడదండి, ఒట్టి నీరు పోసుకుంటే నీరు పోసుకోడంట, మంత్రంతో పోసుకుంటేనే స్నానం చేయడం అన్నారు. ఇక్కడ భారతీయులు స్నానం చేయాలి, నీళ్ళు పోసుకోకూడదు అంటే అర్థం ఆ స్నానం చేసేటప్పుడు ఏదో మంత్రాలు, అంటే కూని రాగాలు ఇంకో రాగాలు కాదు, ఏదో మంత్రం. ఏ మంత్రం లేకపోతే భగవన్ నామములు, గోవిందేతి సదా స్నానం గోవిందేతి సదా జపం అన్నారు కదా. అది స్నానం చేసేటప్పుడు భగవత్స్మరణ చెయ్యి, అది నిన్ను శుద్ధి చేస్తుంది. తినేటప్పుడు భగవత్స్మరణ చెయ్యి, అది ప్రసాదం అయిపోతుంది. అందరూ చేసే పనులు భక్తుడు చేస్తాడు, కానీ భగవంతుడనే స్పర్శ దానికి ఉండడం వల్ల అవి దివ్యములైపోతాయి. ఇది తెలుసుకోవాల్సింది. అది అమ్మవారికి ఆ స్నానం చేయిస్తూ శుద్ధోదకై మంత్రితై, ఆ మంత్రించినటువంటి జలములతో తల్లి స్నానం దేవి ధియా బుద్ధితో మయా ఏతదఖిలం, నేను ఈ సమస్తమును సంతుష్ట ఏ కల్పతాం, నీ ప్రీతికే చేస్తున్నాను తల్లి, అమ్మ ప్రీతి చెందాలి అంతే. ఇక్కడ మళ్ళీ శంకరానందుల వారు ఏమంటున్నారు చూద్దాం లకారంతో. లక్ష్యాలక్ష్య నిరీక్షణాం నిరుపమాం రుద్రాక్షమాలాధరాం త్రియక్షార్ధాకృతి దక్షవంశకలికాం దీర్ఘాక్షి దీర్ఘస్వరాం భద్రాం భద్రవరప్రదాం భగవతీం భద్రేశ్వరీం ముద్రిణీం శ్రీచక్రప్రియ బిందుదర్పణపరాం శ్రీరాజరాజేశ్వరీం లక్ష్య అలక్ష్య నిరీక్షణాం. ఏమి మాటలండి ఒక్కొక్కటి. లక్ష్మీనామం గురించి లక్ష్మీ పాంచరాత్రంలో ఒక అర్థం చెప్పారు. లక్ష్యాలక్ష్య రూపాం లక్ష్మీం అన్నారు. ఇక్కడ లక్ష్య అలక్ష్య అని రెండు ఉంటాయట ప్రపంచంలో. లక్ష్యము అంటే నీ కంటికి నీ ఇంద్రియాలకి కనిపించేవి, అనుభవానికి వచ్చేవి లక్ష్యములు. కనిపించే ప్రపంచం, కంటికి కనిపించేది మనం చూస్తాం. మన కంటికి కనిపించని ప్రపంచం కూడా చాలా ఉంది, అవునా లేదా అండి? నక్షత్రాలు ఏవో కనబడుతున్నాయి, మనకు కనబడినవి ఎన్ని ఉన్నాయో. పగటిపూట ఒక్క నక్షత్రం కనబడదు, లేవంటావా నువ్వు? ఉన్నాయి కానీ కనబడవు. పైగా నక్షత్రాలు అసలు స్వరూపం ఏమిటి? నీకు మినుకు మినుకు ఉంటే ఇంత కనబడతాయి, కానీ సైన్స్ తెలిసిన వాడికి తెలుసు అది అంత కాదు, ఇంకా పెద్దది అని తెలుసు, కానీ నీకు కనిపించట్లేదు. కానీ ప్రపంచం ఎప్పుడూ కూడా నీ ఇంద్రియాలకు కనబడేది ఒకటి, నీ ఇంద్రియాలకు అందనిది ఒకటి అని రెండు రూపాలతో ఉంటుంది. నీ ఇంద్రియాలకు అనుభవానికి వచ్చే ప్రపంచ పేరు లక్ష్యం, నీ ఇంద్రియాలకు అతీతమైంది అలక్ష్యం. ఈ రెండు లోకాలని చూడగలిగే మాత్రం అమ్మవారు ఒక్కరే చూస్తారు, ఏంటి మిగిలిన ఎవరు చూడలేరు. ఈ లక్ష్య అలక్ష్య అయిన జగత్తుని నిరంతరం నిరీక్షిస్తుంటుందట ఆవిడ. ఇక్కడ అంటే జగత్ సాక్షిని అమ్మవారు. అంటే సాక్షి చేత కేవలో నిర్గుణశ్చ అని ఉపనిషత్తు చెప్తోంది. పరబ్రహ్మ ఎవరయ్యా అంటే జగత్తుని సాక్షిగా చూస్తుంటారు. అది తెలియంది లేదండి. సర్వకాల సర్వదేశ సర్వ వస్తు జ్ఞానము భగవంతునికి ఉంది. అందుకే దేశకాల పరిచ్ఛిన్న అంటున్నాం కదా, అటువంటి తల్లి. అందుకే లక్ష్యమై అలక్ష్యమై ఉన్న జగత్తునంతటిని నిరంతరం నిరీక్షిస్తోంది. నిరీక్షించడం అంటే కనిపెట్టుకొనుట, గమనించుట, చూచుట, నితరామీక్షణ నిరీక్షణ, సంపూర్ణముగా చూస్తోంది ఆ తల్లి. మనకేం తెలుసండి? మనం అన్ని తెలుసు అనుకునే ఒక అజ్ఞానం ఒక్కడే తెలుసు మనకి. ఒక కొంగ ఒక చేపను తినాలని అలా చూస్తుంది కాన్సన్ట్రేటెడ్గా. వెనకాల ఒక బోయివాడు దాని మీద విల్లు ఎక్కువ పెట్టించాడు, బాణం ఉంది, కానీ తను తినబోయేటటువంటి చేపనే చూస్తోంది, కానీ తనకు తగలబోయే బాణం తెలియట్లేదు. మన పరిస్థితి అంతే. తెలుసుకోండి, ఇక్కడ మనం అనుభవించబోయేది చూస్తున్నాం, కానీ వెనకాల ఏముందో మనకు తెలియదు. ఈ మూడింటిని చూడగలిగినటువంటి స్థితి ఒకటి ఉంటుంది. అది విశ్వాతీతమైన శక్తి విశ్వంలో అన్నింటినీ గమనిస్తుంది. అందుకే లక్ష్యాలక్ష్య నిరీక్షణాం అనే మాట అంత విశేషము. ఇంద్రియ గోచరమైన జగత్తు, ఇంద్రియాలకు అగోచరమైన జగత్తు, ఈ రెండింటినీ కూడా గమనించుకునే తల్లి గనక లక్ష్యాలక్ష్య నిరీక్షణ. రమ్యమైన మాట. నిరుపమాం, ఉపమ లేనిది నిరుపమ. ఉపమ అంటే సాటి అని అర్థం. నిరుపమ అంటే సాటి లేని తత్వం. భగవంతుడి వంటిది మరొకటి లేదు, భగవంతుడే. అరే ఆకాశం గురించో సముద్రం గురించో వర్ణించేటప్పుడే గగనం గగనాకారం సాగరం సాగరూపం అంటున్నావే. సముద్రానికి సముద్రమే పోలిక, ఆకాశానికి ఆకాశానికే పోలిక అంటున్నావు. అలాంటిది మరొకటి లేదని. అలాంటిది పరతత్వానికి రెండో వస్తువు ఉందా? నిరుపమాం అనే మాటకి ఏకం అద్వితీయం బ్రహ్మ అని అర్థం, రెండవది లేదు. అది దీని యొక్క భావం. ఇక్కడ నిరుపమాం. ఇప్పుడు రూపాన్ని
తత్వం చెప్తాడు, వెంటనే రూపం చెప్తాడు. చూడండి, తత్వస్ఫురణ రూపస్ఫురణ రెండూ కలిపి చెప్పడం గొప్ప విశేషం. అందుకే సాకార నిరాకార సమన్వయం ఇందులో కనబడుతుంది. అందుకే లక్ష్యాలక్ష్య నిరీక్షణ నిరుపమాం రుద్రాక్షమాలాధరాం. అమ్మవారు జ్ఞానస్వరూపిణిగా ఉన్నప్పుడు ఓ జపమాల పట్టుకుంటుంది. ఆ జపమాల మీరు బాలాత్రిపుర సుందరినైనా ధ్యానించవచ్చు, సరస్వతీదేవినైనా ధ్యానించవచ్చు, విద్యాస్వరూపం. అందుకే ఆ దివ్యమైనటువంటి జపమాల పట్టుకుందా తల్లి. అందుకే రుద్రాక్షమాలాధరాం అన్నారు ఇక్కడ. జపమాల పట్టుకున్న కామాక్షిని మూక కవి దర్శిస్తాడు. విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. వైరించి అంటే విరించి అనగా బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుని యొక్క శక్తి అయిన సరస్వతి నువ్వే అమ్మా హే కామాక్షి. ఆ రూపం ఎలా ఉన్నదంటే విమలపటి, నిర్మలమైనటువంటి వస్త్రం కట్టుకుంది. కమల కుటి, కమలం కుటీరంగా చేసుకుంది, అంటే పద్మంలో కూర్చుంది. పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటి, పుస్తకము రుద్రాక్షమాల ఈ రెండింటి పట్టుకుంది. ఇంకో చేత్తో ఎలా ఉన్నదంటే పుస్తక రుద్రాక్ష శస్త్ర హస్తపుటి కలిత విపంచి, వీణ కూడా పట్టుకుంది. అలాంటి వైరించికి నమస్కారం అన్నారు. అది రుద్రాక్షమాల కూడా పట్టుకుంది. ఎందుకంటే అమ్మవారు తపస్విని రూపంతో శివుని కోసం తపస్సు చేసింది కదా. నారదుని ద్వారా పంచాక్షరి మంత్రం ఉపదేశం పొంది హిమోత్పర్వత ప్రాంతంలో తపస్సు చేసింది జపమాల పట్టుకుని. అది రుద్రాక్షమాలాధరాం అంటే శివుని కోసం తపస్సు చేస్తున్నటువంటి ఆ పార్వతీదేవిని ధ్యానించవచ్చు, రుద్రాక్షమాల దాల్చినటువంటి సరస్వతిని కూడా ధ్యానించవచ్చు. అన్ని అమ్మ రూపములే కదా. అదే త్రియక్షార్ధాకృతి దక్షవంశకలికాం. త్రియక్ష అర్ధాకృతి. త్రియక్ష అంటే మూడు కళ్ళవాడు. మూడు కళ్ళవాడు అంటే ఎవరు? శివుడు. ఆయన యొక్క అర్ధాకృతి అంటే ఆయనలో అర్ధభాగం, అంటే శంకరునికి అర్ధభాగమైనటువంటి తల్లి. శంకరార్ధ శరీరిణి అంటున్నాం కదా, పరమేశ్వరుల్లో అర్ధభాగం. ఈ చెప్పడంలో విశేషం ఏంటంటే అర్ధభాగంలో ఉన్న ఆంతర్యం ఏమిటి, ఇది కూడా తెలుసుకోవాలి కదండి. సగంలో ఎందుకు పెట్టారు అంటే ఆ రెండు వేరు వేరు కావని చెప్పడం ఒకటి. ఒకే తత్వం రెండుగా కనబడుతుంది కానీ రెండు వేరు వేరు కావని చెప్పడమే అర్ధనారీశ్వర తత్వం. ఒక అర్ధనారీశ్వర తత్వం, ఒక చతుర్భుజ విష్ణువు, ఒక శివలింగం. వీటి గురించి ఆలోచించినప్పుడు ఈ భావాల్ని ఆవిష్కరించినటువంటి విజ్ఞానం ఎంత గొప్పది, ఆ ధర్మం ఎంత గొప్పది, ఆ మతం ఎంత గొప్పది అని నమస్కరించుకోవాలండి. ఇక్కడ అంత విశేషం ఉన్నది. ఇక్కడ రెండు కలిపి ఉన్నాయట. అంటే శివుడు శక్తి కలిపి ఒకటే స్వరూపం అనే తత్వమే అర్ధనారీశ్వర తత్వంలో కనబడుతుంది. ఇక్కడ మొత్తం శ్రీచక్రం అంతా శివయోర్వపు. ఈక్షణ శక్తి శ్రీచక్రం. ఈక్షణ శక్తిని వికసనం అన్నాం, బాగా తెలుసుకోండి. ఇక్కడ వికసించితేనే ఈక్షణ శక్తి, సంకల్ప శక్తి విచ్చుకుంది ఇచ్చాజ్ఞాన క్రియారూపములతో. దాని యొక్క పల్సేషన్సే సృష్టి స్థితి లయలు. కళ్ళు తెరిచి మూసినట్టే ఆ ఈక్షణ శక్తి స్వరూపమే శ్రీచక్రం. అందుకే శ్రీచక్రారాధన చేసేవాళ్ళు ఈక్షత్యాత్మికా శక్తి అంటూ సాధన చేయడం ఉంది కొన్ని సంప్రదాయాల్లో. ఆ విచ్చుకుందండి. ఆ విచ్చుకున్నప్పుడే శ్రీచక్రం బిందువు విచ్చుకుని క్రమంగా చక్రంగా కనబడుతుంది. పద్మం విచ్చుకున్నట్టు విచ్చుకుని కనబడుతుంది. ఆ విచ్చుకున్నది మూడు ఖండములుగా ఉంది. మూడు ఖండములు. మొదటిది అగ్నిమండలం, రెండవది సూర్యమండలం, మూడవది చంద్రమండలం. అంటే మూడు రకాలుగా విచ్చుకున్న ఈక్షణ శక్తే త్రియక్ష అన్నారు ఇక్కడ. ఈ త్రియక్షమైనది అర్ధాకృతి. మళ్ళీ సగం చెప్పాడు. అంటే అందులో ఏంటంటే మళ్ళీ హయగ్రీవుల వారి మాట తీసుకుందాం. ఆయన చెప్పాడు త్రికోణ రూపిణీ శక్తి బిందు రూప శివస్మృత అన్నాడు ఇక్కడ. శ్రీచక్రంలో బిందువు, వృత్తము, చతురస్రము ఇవి ఉంటాయి, త్రికోణాలు ఉంటాయి. త్రికోణాలన్నీ అమ్మ రూపాలు, ఆ బిందువు, వృత్తము ఇవన్నీ అయ్య రూపాలు. రెండు కలిస్తే శ్రీచక్రం. కానీ శ్రీచక్రంలో ఇద్దరు ఉన్నారా లేదా? కానీ మూడు ఖండములుగా విచ్చుకున్న శ్రీచక్రం శివశక్తులు ఈ రెండు కలిసి సగసగ భాగములుగా ఉన్న పూర్ణ రూపం గనక త్రియక్షార్ధాకృతి అనేది శ్రీచక్ర రూపమైన అమ్మవారిని కూడా మనకి చెప్తున్నదండి. శివశక్తుల ఏకత్వాన్ని అంత చక్కగా చెప్తుంది ఇక్కడ. దక్షవంశ కలిక. ఆ దక్షవంశంలో ఒక దీపకళికలాగా ఉద్భవించింది ఆవిడ అన్నారు. అంటే దాక్షాయని, దక్షుని యొక్క కుమార్తెగా వచ్చినటువంటి సతీదేవిని ఇక్కడ స్మరించారు. ఇది అమ్మవారి యొక్క రూపమే కదా. అందుకే దక్షవంశ కలిక అంటే దాక్షాయని అని అర్థం. ఇక్కడ దక్షుడి వంశంలో వాడిని తరింపజేయడం కోసం ఆవిడ ఆవిర్భవించింది. ఆవిడికి తండ్రి అయి అదృష్టవంతుడు అయ్యాడు, కానీ శివనింద చేసిన తర్వాత పోగొట్టుకున్నాడు అదృష్టాన్ని, అది వేరే విషయం. మొత్తానికి దక్షవంశాన్ని తరింపజేసినటువంటి తల్లి కనుక దక్షవంశ కలికాం దీర్ఘాక్షి దీర్ఘస్వరాం. హే దీర్ఘాక్షి, దీర్ఘమైన కనులు కలిగిన దానా. ఏమి మాట్లాడాడండి. మళ్ళీ ఇక్కడ విశాలక్షి అనే అన్నారు కదా భగవత్పాదుల వారు, ఇక్కడ దీర్ఘాక్షి అని తీసుకున్నాడు. ఇక్కడ దీర్ఘాక్షి అంటే దీర్ఘమైన చూపులు. అమ్మవారి చూపులు ఎంత దీర్ఘములంటే ఇక్కడికి వెళ్ళగలవు, అక్కడికి వెళ్ళలేవు అని లేవండి. అదే మనకి ధైర్యం.
అమ్మ నన్ను చూడవా అంటే ఇంత దూరంలో ఉన్నావురా, నిన్ను ఎలా చూస్తాను అనదుట. ఒకవేళ అంటే మనం దబాయించవచ్చు, తల్లి నీ పేరే విశాలక్షి, నేను ఎక్కడికి వెళ్ళలేను కానీ నీ చూపు ఎక్కడికైనా రాగలదు. దృశాద్రాఘీయశాదలదళిత నీలోత్పల రుచా దవీయాంశం దీనం స్నపయ కృపయా మమ పిశివే అనేనాయం ధన్యో భవతి నచతే హానిర్యత వనేవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకర. అక్కడ దృశాద్రాఘీయస్య అదే దీర్ఘాక్షి, దరాందోళిత దీర్ఘాక్షి. దీర్ఘాక్షిని పొడవైన కన్నులు, విశాలమైన కన్నులను అర్థం చెప్పుకుంటాం, అంతేకాదు ఆ విశాలత భక్తుడు ఎక్కడున్నా అనుగ్రహించగలిగినటువంటిది. అందుకే అమ్మ దవీయాంశం, నీకు చాలా దూరంగా ఉన్నాను తల్లి నేను, మరి దీనుణ్ణి, ఇలాంటి నన్ను నువ్వు చూస్తావా? ఎందుకంటే గొప్ప గొప్పవారినే చూస్తారు. పైగా నీ కళ్ళ ముందు గొప్పవారే కూర్చుని ఉంటారు, యోగులు మహాత్ములు దేవతలు వీళ్ళందరూ ఉంటూ ఉంటే ఎక్కడో దూరంగా ఉన్నానమ్మా నేను. పైగా దీనుణ్ణి, నన్ను చూస్తావా తల్లి నువ్వు? అయినప్పటికీ కూడా నన్ను చూస్తావులే, ఎందుకంటే నీ చూపు ఎక్కడికైనా ప్రయాణించగలదు. అందుకే నేను దూరంగా ఉన్నప్పటికీ నన్ను అనుగ్రహిస్తుంది. నిజంగా అమ్మవారికి దూరంగా ఉన్నాం మనం, అమ్మవారికి దగ్గరగానే ఉన్నాం. ఆ మాటకు వస్తే అమ్మవారు మనలోనే ఉన్నారు. మరి దూరంగా ఉన్నామంటారు ఏంటండి అంటే, నేనల్లే ఉపనిషత్తు ఉందన్నమాట. తద్దూరే తద్వదంతికే, భగవంతుడు పరమ దూరంగా ఉన్నాడు, పరమ దగ్గరగా ఉన్నాడు. పరమ దగ్గరగా అంటే అందరిలో ఉన్నాడు, కానీ అందరికి తెలియదుగా. ఆయన ఉన్నాడని స్పృహతో కూడా లేరు కదా. కనుక చింతించకుండా, భావించకుండా, స్మరించకుండా, గుర్తించకుండా బ్రతికే వాళ్ళందరూ దూరంగా ఉన్నవాళ్ళే. అది గుర్తించి ఉండేవాళ్ళు దగ్గరగా ఉన్నవాళ్ళు. కనుక నేను దూరంగా ఉన్నానమ్మా అంటే నేను తలంచుకోవడమే తక్కువ అమ్మా, అలాంటి వాడిని నేను. పోయి దీనుణ్ణి, దిగాలుగా ఉన్నాను, ఏమీ లేని అసహాయుణ్ణి. అలాంటి నన్ను చూడు తల్లి. రే ఇంతమంది గొప్పవాళ్ళని చూడాలి, నిన్ను కూడా చూడాలా, ఇదేమైనా బాగుందా అంటే, వనేవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకర. ఆ వెన్నెల పాలరాతి మేడ మీద ఒకేలా ప్రసరిస్తుంది, అడవి మీద కూడా ఒకేలా ప్రసరిస్తుంది కదా తల్లి. సమదృష్టి ఉంది కదా నీ చూపుకి. కనుక వారు గొప్పవారు, నేను తక్కువ వాణ్ణి. కానీ నీ చూపు ఎవరినైనా అనుగ్రహించగలదు కనుక ఆ మాత్రం చూస్తే నువ్వేమో అరిగిపోతావా తరిగిపోతావా అన్నాడు ఇక్కడ. నచ్చతే హాని రియత, ఏమన్నారని శంకర భగవత్పాద. ఇయ్యత అంటే ఈ మాత్రం, ఇసుమంత కూడా నీకు నష్టం లేదు కదా, ఒక చూపు పడే తల్లి. నీకు నష్టం లేకుండా చూసేస్తే నీకు చాలా గొప్ప స్థితి నాకు లభిస్తుంది. మనం కష్టపడకుండా మన వల్ల ఒకరు గొప్ప స్థితి పొందారంటే అంతకంటే ఇంకేం కావాలి, ఈ లాభం నీకు వస్తుంది, నువ్వు చూడు తల్లి అన్నాడు. దబాయించి అడగడం కూడా తెలిసింది మహానుభావుడికి ఇక్కడ. అది దృశాద్రాఘీయశ, అది దీర్ఘాక్షి అన్నారు ఇక్కడ. దీర్ఘమైన చూపు కలిగినది. దీర్ఘస్వరాం తర్వాత మాట, దీర్ఘస్వరాం అంటే గొప్ప స్వరము కలది. అంటే అమ్మ గొంతు ఎక్కడికైనా వినిపిస్తుందో స్వరం. ఇలా అర్థం చెప్తే సరిపోతుందా? కాదు, మంత్రశాస్త్రం. దీర్ఘస్వరము అంటే ఏమిటో చెప్పాలి ఇక్కడ. దీర్ఘస్వరం అంటే తురీయ స్వరం అని శాస్త్రం చెప్తుంది. తురీయ స్వరం, తురీయం అంటే 4వదండి, అది దీర్ఘస్వరం అన్నిట్లోని. ఎలాగంటే 4వదంటే స్వరాలు అంటే అకారం నుంచి అమ్మహా వరకు ఉన్న అక్షరాన్ని స్వరాలు అంటారు. ఇప్పుడు తెలుగు తెలుసుకునే అవకాశాలు అయిపోతున్నాయి. వీటిని స్వరాలు అంటారు కదా. ఇందులో మొదటిది ఆ, ఈ, అది దీర్ఘస్వరం అంటే ఈ అనే అక్షరముగా ఉన్న తల్లి అని అర్థం ఇక్కడ. ఎందుకంటే ఈం అని అమ్మవారి యొక్క ప్రణవం, దీన్ని గుప్త ప్రణవం అంటారు. ఓంకారం ప్రకట ప్రణవం, ఈంకారం గుప్త ప్రణవం. ఓంకారం బ్రహ్మమును తెలియజేస్తుంది, ఈంకారం బ్రహ్మము యొక్క శక్తిని తెలియజేస్తుంది అని శాస్త్రం చెప్తుంది. అందుకని తాం పద్మినీమీం శరణమహం ప్రపంచే అని శ్రీసూక్తంలో దీన్ని మనం చెప్పుకుంటున్నాం. అందుకే దీర్ఘస్వరాం అంటే ఈంకార రూపంగా ఉన్న తల్లి. ఏమండి ఇన్ని బీజాక్షరాలు ఉన్నాయి, ఈతో శ్లోకం కూడా అయిపోయింది, ఇక్కడెందుకు దీర్ఘస్వరం అన్నారు అది కూడా ఆలోచించాలి. అమ్మవారి బీజాక్షరాలన్నిట్లోనూ దీర్ఘస్వరం ఉంటుంది, అది రహస్యం. శ్రీం ఈముంది, హ్రీం ఈముంది, ఐం ఐంలో ఆ ఈం కలిస్తే ఐం అవుతుంది. ఇది గమని క్లీం అందులో ఈముంది కనుక దీర్ఘస్వరం అక్కడ ఉందంటే అమ్మ శక్తి ఉంది అని అర్థం ఇక్కడ. కనుక దీర్ఘస్వరం అంటే ఇదొక అర్థం. కానీ దీర్ఘాక్ష దీర్ఘస్వరం అనడంలో మరొక అంతర్యం ఉంది. సిద్ధపురుషుడు కదండి, అందుకే రాస్తాడు. దీర్ఘస్వరం ఎక్కడుంటుంది అనేది ఆలోచిస్తే మాతృకా వర్ణాలు న్యాసం చేసేటప్పుడు ఒక్కొక్క అక్షరాన్ని ఒక్కొక్క చోట న్యాసం చేసుకుంటారు శ్రీ విద్యలో. అందులో వీళ్ళు రెండు కళ్ళకి చేసుకుంటారండి. ఇక్కడ ఈ 2 కళ్ళ దగ్గర వీళ్ళు న్యాసం చేస్తారు, ఈ అనే 2 అక్షరాలు. కనుకనే వీళ్ళు న్యాసం అయ్యేది ఇక్కడే కదా. అందుకే దీర్ఘాక్షి దీర్ఘమైనటువంటిది ఆయన స్వరం అక్షి దగ్గరే చేస్తారు కనుక మహానుభావుడు దీర్ఘాక్షి దీర్ఘస్వరామని 2 పెట్టాడు అక్కడ. ఇది గొప్ప రహస్యం అన్నాడు. మరొక
లోతైన మాట. ఇన్ని ఔచిత్యాలు ఉంటాయి మహాత్ముల రచనలో. కానీ దీర్ఘాక్ష దీర్ఘస్వరాం ఈం రూపంగా ఉన్నది అంటే గుప్త ప్రణవాన్ని ఇందులో చూపిస్తున్నారు. అటువంటి తల్లి భద్రాం భద్రవరప్రదాం భగవతీం భద్రేశ్వరీం ముద్రిణీం. భకారాలు బాగా వచ్చాయి చూసారా? కొన్ని స్తోత్రాల్లో మాటి మాటికి ఒక అక్షరంతో పదాలు ఆవృత్తి అవుతూ ఉంటే వినడానికి శ్రవణ శుభగత్వం అంటారు. కాదు, అది మనకు తెలియని ఒకానొక ప్రాణాయామ విద్యగా ఉంటుంది. అందుకే స్తోత్రాలు ఇలాంటివి మనం చక్కగా కూర్చుని ప్రశాంతంగా చదివితే మాత్రం ఒక ప్రాణాయామ విద్యలో పనిచేస్తాయండి. ఇక్కడ భకార బాహుళ్యం మనలో ప్రాణశక్తిని ఉద్దీపనం చేస్తుంది. ఇది విశేషం. అందుకే భద్రప్రియా భద్రమూర్తిర్భక్త సౌభాగ్యదాయిని భక్తిప్రియా భక్తివశ్య భక్తిగమ్య భయాప. ఈ భకార బాహుళ్యంతో శ్రీనాథ మహాకు పద్యం కూడా రాస్తాడు. అక్కడ చెప్తూ కొంతమంది అన్నారు ఏంటంటే బహుసార్లు అనడం వల్ల కొన్ని వాయువులు కదులుతాయట మనలో, సుఖప్రసవానికి పనికొస్తుంది భకారం అన్నారు. ఇది ఒకప్పుడు లలిత చెప్పేటప్పుడు చెప్తే ఇది నిజంగా ప్రాక్టీస్ చేసి సుఖప్రసవం పొందిన ఒక తల్లి తర్వాత ఫోన్ చేసి చెప్పిందండి భకారాలు కొన్ని శక్తి. అయితే ఇప్పుడు చదవగానే ఆ సుఖప్రసవం అవుతుందే కాకుండా ఒకనొక యోగ స్పందన దీనిలో జరుగుతుందని తెలుసుకోవాలి ఇక్కడ ప్రతి వారికి. కానీ పురుషులు మాకు అక్కర్లేదు అనుకోకూడదు, అయితే మాకు అన్ని దాటిపోయాం కనుక అక్కర్లేదు అనుకోకూడదు. ఇది ఒక యోగ ప్రక్రియ ఉందని చెప్పడం కోసం. అందుకే ఆ పదాల పేర్పు మహాత్ముల రచనల్లో ఛందస్సులో ఇంత అద్భుతం ఉంటుందండి. మన సంస్కృతిలో ఛందస్సు అనేది ఉంది. అందుకే ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రక్రియ. ఆ ఛందస్సులో వచ్చే రిథం, దానివల్ల వచ్చే వైబ్రేషన్స్, ఇవి మనలో తెలియని మార్పులు వస్తాయి. అందుకే స్తోత్రాలకు అర్థం తెలియకపోయినా చదువుతున్న వాళ్ళ ఫలితాలు ఎందుకు పొందగలుగుతున్నారంటే వాటి యొక్క ప్రకంపన, వాటిని స్ఫోటం అంటారు. అందుకే మనకి చిన్నప్పటి నుంచి ఇలాంటివి నేర్పితే పిల్లలు ఆరోగ్యవంతులు అవుతారు. ఒక ఆయన మధ్య కాన్షియస్నెస్ స్టడీస్ మీద రీసెర్చ్ చేస్తూ విష్ణు సహస్రం పద్ధతిగా చదివితే 10 రకాల ప్రాణాయామాలు ఉన్నాయని రుజువు చేశారంట. ఇక్కడ చూశారు మనకి. అందుకే స్తోత్ర పారాయణలు పెట్టుకున్నటువంటి మహిమలవి. కనుక ఒక్కొక్క సమస్య వచ్చినప్పుడు ఒక్కొక్క రకం స్తోత్రం చెప్తారు. అంటే ఆ స్తోత్ర పారాయణ వచ్చే ప్రకంపనలో ఆ ప్రాణనాడుని స్పందించే విధానంగా మనలోకి మార్పు వస్తుంది. ఇవన్నీ ఆలోచించి పెద్దలు చెప్పిన మంత్ర విశేషాలు. మొత్తానికి ఇక్కడ భద్రాం భద్రవరప్రదాం భగవతీం భద్రేశ్వరీం ముద్రిణీం. భద్రాం, భద్రము అంటే క్షేమము అని అర్థం. అమ్మవారి క్షేమస్వరూపిణి. అమ్మవారి క్షేమం ఇస్తుంది కాదయ్యా, క్షేమమే అమ్మవారు. ఆ తల్లిని తలంచుకుంటే ఇంక క్షేమమే. సూర్యుడు వెలుగునిచ్చును అనడం ఎంతో, సూర్యుడు వెలుగనడం అంత, అంతే కదా. అదిగా భద్రాం. అటువంటి తల్లిని ఆశ్రయిస్తే భద్రవరప్రదం. వరప్రదం అనకుండా భద్రవరప్రదం అన్నారు. వరము అంటే కోరుకున్నది అని అర్థం. అమ్మవారు మన కోరికలు ఎలా తీరుస్తారంటే భద్రవరప్రదం. ఆ కోరిని మళ్ళీ జారిపోకుండా ఉండేటట్టు చేస్తారు ఇక్కడ. కానీ భద్రవరప్రదాం భగవతీం. ఆవిడ భగవతి. భగవతి మాటకు చాలా మందికి అర్థం తెలిసినదే కనుక వివరించలేదేమో. ఎందుకంటే భగవతి అనే మాటకు అర్థం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్దతి అనేది భాగవతం. బ్రహ్మము, పరమాత్మ, భగవాన్ 3 ఒకే అర్థాన్ని తెలియజేస్తాయి. ఒక్కటి ఇక్కడ భగవతి శబ్దానికి పరతత్వపరంగా అర్థం చెప్పుకోవాలి అంటే ఉత్పత్తి ప్రళయంచైవ భూతానామగ ఆగతిం గతిం వేత్తి విద్యామ విద్యాంచ సా భగవతి. సృష్టి లయ, ఉత్పత్తి ప్రళయం. అదేవిధంగా జీవుల రాక పోక. ఏ జీవుడికి ఎప్పుడు మోక్షం ఇవ్వాలి, ఏ జీవుడికి బంధం ఇవ్వాలి. ఎన్నయ్యే మొత్తం 6 అయ్యాయి. 3 జంటలు. ఉత్పత్తి ప్రళయం, భూతానాం ఆగతిం గతిం, విద్యాం అవిద్యాం. ఈ 6 ఎవరికి తెలుసో వారిని భగవతి అనాలన్నారు అక్కడ. ఈ 6 తెలిసిన వారిని భగవతి అనాలి ఇక్కడ. ఈ 6 ఎవరికి తెలుసు? కొంచెం ఆలోచిస్తే మనకు తెలియదని తేలిపోతుంది ఇక్కడ. 6 తెలిసింది కేవలం ఈశ్వర శక్తికే. అందుకే ఆవిడ పేరు భగవతి. కనుక నాకు భద్రములు ఏమి ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి అన్న ఆవిడికి తెలుసు, సర్వజ్ఞురాలు. ఆ మాట మనకి భగవతి అన్నప్పుడు ఈ భావం కలగాలి. ఒక నామం అన్నప్పుడు భావం కలగాలి. ఆ భావం నిత్యం కలగకపోయినా ప్రవచనం వింటూ ఉన్నప్పుడు ఏకాగ్రంగా వింటే మీ అందరికి ఉపాసనా బలమే, అందులో సందేహం లేదు. శ్రద్ధగా ఇక్కడ తెలుసుకున్నా చాలు, రేపు గుర్తుంటుందా లేదా అనవసరం. కనుక మనందరం అమ్మవారు అర్చన చేస్తున్నామంత శ్రద్ధగా వింటున్నామనే భావనతోనే చెప్తున్నాను. అటువంటి శ్రోతలు దొరకడం ఒక అదృష్టంగా భావిస్తూ భద్రాం భద్రవరప్రదాం భగవతీం భద్రేశ్వరి. భద్రములకు ఆవిడ నియామకురాలు. ఆవిడ ఈశ్వరి. భద్రములకు ఈశ్వరి. భద్రములు అంటే మంగళములు, క్షేమము. అసలు భద్రం అంటే చెక్కు చెదరనిది అని ఒక అర్థం. అంటే ఏ చెక్కు చెదరకుండా హాయిగా ఉండే స్థితి పేరు భద్రం. ఆ భద్రం ఎక్కడుందయ్యా అంటే కేవలం మోక్షస్థితి పేరే భద్రం. కనుక ఇప్పుడు భద్రాం అన్నప్పుడు మోక్షరూపిణి. ఆ మోక్షరూపమైన వరమునిచ్చినది. వరమునంటే శ్రేష్టమైన మోక్షాన్ని ఇస్తున్నది.
భగవతి భద్రేశ్వరి, మోక్షానికి నాయకురాలు, నియామకురాలు. ముద్రిణి, ముద్రిణి అనే మాట వేశారు ఇక్కడ. ముద్రిణి అంటే శ్యామలాదేవి పేరు ఇక్కడ. ముద్రిణి అనేది అమ్మవారి శ్యామలాదేవి పేరు. శ్యామలాదేవి అంటే చాలా మందికి తెలుస్తుంటుంది. మంత్రినియంబ, మంత్రినియంబ. భండాసురుడితో యుద్ధం చేస్తున్నప్పుడు అమ్మవారి నుంచి 2 శక్తులు వచ్చాయి. ఒకటి మంత్రిని, ఇంకోటి దండనాథ. ఈ మంత్రిని దేవి పేరు శ్యామల, ఆ దండనాథాదేవి పేరు వారాహి. ఈ 2 ఏమిటో కాదు, అమ్మవారి ఇచ్ఛాశక్తి అయితే ఆ మంత్రిని జ్ఞానశక్తి, ఆ దండనాథ క్రియాశక్తి. ఈ 3 ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తులు. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి అన్నాం. అందులో శ్యామలాదేవి జ్ఞానప్రదాయిని. ఆ జ్ఞానరూపమైన కళలు, విద్యలు అన్నీ ఇస్తుంది. అందుకే ఆవిడ ముద్రిని. ఇప్పుడు ముద్రిని అనే పేరు ఎందుకు వచ్చింది అంటే లలితా శాస్త్రంలో మనకి మంత్రిని న్యస్త రాజ్యధూహునకు నామం ఉంది, తెలుసు కదా. భండాసురుడితో అమ్మవారు యుద్ధం చేయడానికి సంకల్పించుకున్నప్పుడు ఆవిడ ఒక్కరే. అక్కడ అనేక మంది రాక్షసులు ఉన్నారు కనుక తన నుంచి అనేక శక్తులను అమ్మవారు ఉత్పన్నం చేశారు. అది చేసినప్పుడు మొత్తం శక్తి సైన్యానికి అంతటికీ కూడాను మంత్రినిగా ఈమె నియమించింది. అంటే మంత్రిని నియమించేటప్పుడు అధికార ముద్ర ఇవ్వాలి కదా, రాజముద్ర లేనిది నియామకం జరగదు. అందుకు దగ్గరికి పిలిచింది శ్యామలాదేవిని. పిలిచి శ్యామలాదేవి చెయ్యి పట్టుకుని ఆ ఉంగరం వేలులో తన వేలు నుంచి ఉంగరం తీసి పెట్టిందండి. పెట్టి నీకు ఇక్కడి నుంచి నా రాజ్య భారం అంతా అప్పగిస్తున్నాను. రాజ్య ధూహు, ధూహు అంటే భారం. ఆ రాజ్యభారాన్ని మంత్రినీదేవికి అప్పగించింది కనుక మంత్రిని న్యస్త రాజ్యధూహు. ఆ రాజముద్ర ఉండడం వల్ల ఆవిడ మొత్తం రాజ్యభారం నిర్వహించింది. ఎవరు? శ్యామలాదేవి. అటువంటి ఆ శ్యామల జ్ఞానాన్ని మనకిస్తుంది. విద్యాస్వరూపిణి కనుక రుద్రాక్షమాలాధరం. ఆ తల్లి మనకి జ్ఞానము, మోక్షము ఇవన్నీ ఇస్తోంది కనుక ఈ శ్లోకంలో శ్యామలాదేవి స్మరణ జరుగుతుంది. Oh